చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 హామీల పథకాలకు సంబంధించిన కరపత్రాలను దహనం చేశారు. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో సంగం రోడ్డు కూడలి నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ ఫెయిల్యూర్ అని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని, సర్వేపల్లిలో సోమిరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీల పట్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, అంజాద్, ఇంద్రసేన గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకున్నటువంటి పరిస్థితుల్లో 3 బడ్జెట్లని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా అయితే రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడో అదేవిధంగా ప్రజలకు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పడడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మండలాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 ప్రధానమైన హామీలను నిలబెట్టుకోకుండానే ఈరోజు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 చొప్పున 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. సూపర్ 6లో ప్రధానమైనటువంటి వాగ్దానం. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలకు గాను 36,000 రూపాయలు బకాయి పడ్డాడు. ₹1 ఇవ్వకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా, బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నాడంటే అంతకన్నా దిగజారుడుతనం మాట ఉండదు. అదేవిధంగా మరొకటి, నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు, ₹1 ఇవ్వలేసినటువంటి నగదు బదిలీ చేస్తానన్నాడు. ఒకసారి వేశాడు కొంతమందికి, ఆ తర్వాత నుంచి ఇంకా దాని ఊసే లేకుండా పోయింది. కాబట్టి తల్లికి వందనం అన్నాడు. ఎంతమంది బిడ్డలను కంటారో కానండి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. పాపం ఇప్పటికీ ఆ తల్లులు వెళ్ళి ఆ కాగితాలు తీసుకొని ఈరోజు సచివాలయాల దగ్గర తిరుగుతున్నారు. కొంతమందికి అసలు పడలేదు, కొంతమందికి 6,000 పడ్డాయి, కొంతమందికి 8,000 పడ్డాయి. మిగతా డబ్బులన్నీ మీకు త్వరలో పడతాయి అన్నాడు. త్వరలో అంటేనే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ₹1 కూడా పడినటువంటి దాఖలాలు లేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నాడు. దాదాపు 7 లక్షల మందిని తీసేసాడు. కౌలు రైతులకు సంబంధించి ద్రోహం చేశాడు. అన్ని రకాలైనటువంటివి చేసి ఈరోజు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20,000 ఇస్తానని చెప్పి ప్రకటించి 14,000 రూపాయల చేతిలో 7 లక్షల మందికి దాంట్లో కోత విధించి రకరకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సూపర్ హిట్ లేదు, సూపర్ 6 లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. మహిళలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, యువకులను మోసం చేశాడు. ఈరోజు మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ అని చెప్పి స్పోర్ట్స్ కోట కింద 421 నిరుద్యోగులకు రావాల్సినటువంటి అధ్యాపకుల పోస్టులను అమ్ముకున్నటువంటి హీన చరిత్ర కన్నా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుల నాయకత్వం ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.